హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బెస్ట్' 13 ఎపిసోడ్ యార్. నాకు నువ్వంటే ఇందుకే జెలసీ. అది ఎంత అంటే, నిన్ను ఏం చేసి అయినా సరే నేను ఆ స్థానం పొందాలన్నంత తెలుసా? అంటూ గొంతు చించుకుంటూ ఎలా నీకిన్ని ప్రేమలు దక్కాయి? ప్రేమించే అమ్మ, డాడీ, ప్రాణం పెట్టే ప్రజ్ఞ, బంగారం వీళ్ళంతా నిన్ను హైట్స్ పెడుతుంటే నాకెలా ఉంటుందో తెలుసా? నాలో ఎంత పొసెసివ్‌నెస్ ఉందని నాకు నిన్ను చూసే వరకు తెలీదురా. ఒక్కోసారి యశ్వంత్ ఇలా ఆలోచించడం ఏంటి నాన్‌సెన్స్. నాకంటే ఇందులో ఎక్కువ కాదనిపిస్తుంది. అంతలోనే నీ లక్‌ని చూసి కాలిపోతుంది. నరకం చూస్తున్నాను నువ్వు నా లైఫ్‌లోకొచ్చాక. అది తెలుసా? అంటూ అరిచాడు. షడప్ యశ్వంత్. నా బిడ్డ కాదు. నేనే నిన్ను చంపేస్తాను. ఎక్కువ వాగితే. ఏడిస్తే బంధాలు రావురా రాస్కెల్. ప్రేమను పంచితే వస్తాయి. అది మీకు చేతకాక మా మీద విషం చిమ్ముతున్నారు. ఛీ! ఏం బ్రతుకులు మీవి. వసి చంపే వీడిని నా కోడలు కంటనీరు వలికించాడు అని రౌద్రవదనంతో బిగ్గరగా అరిచాడు వాసుదేవ్. రేయ్! నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఏనాడు చీమకు కూడా హాని చేయలేదు నా తండ్రి. ఈరోజు నిన్ను చంపేయమంటున్నారు. అంటే నువ్వు ఎవరి క్షమాపణలకో అర్హుడివే కాదు అంటూ గన్ ఏం చేసి ట్రిగ్గర్ నొక్కాడు వసి. కళ్ళు మూసుకుని అలాగే ఉన్నాడు ఎటూ తిరగకుండా యశ్వంత్. బుల్లెట్ సర్రున దూసుకుపోయింది. వశిష్ఠ భుజం వెనుక మొహం దాచేసింది చూడలేక ప్రజ్ఞ. డాడీ అని ఏడుస్తూ పిలిచింది మిన్ను. బుల్లెట్ వెళ్లి యశ్వంత్ కుడి భుజంలోకి దూసుకుపోయింది. అమ్మా అంటూ అతనాదం పెట్టి నేల మీద కూలబడ్డాడు. నీ తల పుచ్చకాయలే పేల్చేయడం నాకు క్షణం పని. బట్ చంపను. ఎందుకు చంపలేదో బాగా ఆలోచించుకో. ఓకే పదండి డాడ్ అంటూ ప్రజ్ఞ చుట్టూ చేతిని వేసి తీసుకెళ్ళాడు వశిష్ఠ. వెళ్ళేవాడల్లా ఆగి, ఇప్పుడు కూడా నాకు ఇచ్చిన మాట కోసమే నా బిడ్డ చేతులు కట్టేసుకున్నాడు యశ్వంత్. నువ్వు నా స్నేహితుడివి బిడ్డవి. నా ప్రమేయం లేకుండానే నా స్నేహితుడి ప్రాణం పోయిందనే బాధ నన్నింకా వెంటాడుతూనే ఉంది. ఇక ఎప్పుడూ మా కంటికి కనిపించకు. నేనే చంపేస్తాను మైండ్ ఇట్ అని వార్న్ చేసి వెళ్లారు వాసుదేవ్. ప్రజ్ఞ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. వశిష్ఠ ఒంటి మీద గాయాలు చూసి. డాల్ ఏమీ కాలేదు. ఏడవకు దెబ్బలు కదా అవే తగ్గిపోతాయి అని దగ్గరకు తీసుకున్నాడు. నా వల్ల మీకీ బాధలు. నేనంటూ లేకపోతే ఎవరికి ఏ బాధ ఉండకపోనని వెక్కింది. డాల్ అని సీరియస్‌గా పిలిచాడు వసి. నువ్వుండు నాన్న తను భయపడింది అని ప్రజ్ఞని దగ్గరకు తీసుకొని, నీ వల్ల ఈ చిన్ని కష్టమే కాదు చాలా సంతోషాలొచ్చాయమ్మా. అవి మర్చిపోకూడదు కదా! ఇవేమీ మనసులో పెట్టుకోకు. పుట్టబోయే బిడ్డ అదృష్టం అంతా ఇది. మా చిన్నికి అన్నయ్య బాజులోకొచ్చాకే ఇన్ని మిరాకిల్స్ జరిగాయని సంతోషిద్దాం. పదండి మీ అత్తమ్మని ఆపలేకపోతున్నాం అన్నారు వాసుదేవ్. అందరూ అక్కడి నుండి బయలుదేరారు. ఇంటి దగ్గర అందరూ ఆరాటంగా బయటే నిలబడున్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన కౌసల్య బాధ వర్ణనాతీతమైంది. కంటికి ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. మోక్ష దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంది నైట్ నుండి కూడా. కారు వచ్చి ఆగగానే కంగారుగా ముందుకు వెళ్ళింది మహా. డోర్ తీసుకుని దిగ్గానే అమ్ములు అంటూ హగ్ చేసుకుని కంటనీరు పెట్టింది. అత్తమ్మ అంటూ వెక్కేసింది ప్రజ్ఞ. మహా నిన్నటి నుంచి బాధపడుతూనే ఉన్నారు. మీరు కన్నీరు పెడితే మాకు మంచిది కాదురా. ఇక బాధపడకండి అన్నారు వాసుదేవ్. అమ్ములు ఉండమ్మా దిష్టి తీస్తాను అంది రాజ్యం. వశిష్ఠ ఒంటి మీద దెబ్బలను చూసి కళ్ళు ఒత్తుకుంటూ గౌతమ్ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను అంది మహా. హా అత్త చేస్తానని ఫోన్ తీసుకుని సైడ్కి వెళ్ళాడు గౌతమ్. రాజ్యం ముగ్గురికి దిష్టి తీసి ఇంకా ఏ చెడు దృష్టి మీ మీద పడకూడదు వెళ్ళండి అని ఆమె బయటికి వెళ్ళింది. అమ్ములు బాగున్నావు కదా అని ఒళ్ళంతా తడిమింది కౌసల్య. క్షమించమ్మా నా వల్ల కదా నీకు ఈ పరిస్థితి అని భుజానికి వేసిన బెల్ట్ని చూసి బాధపడింది. కూతురి తలనిమురుతూ అలా అనుకోకు తల్లి అల్లుడి గారిని చూడు మీ అమ్మ బాగుంది పదండి అన్నారు రామకృష్ణ. సారీ వశిష్ట ఇంతకంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ చేతులు పట్టుకున్నాడు మౌనీష్. ఎవరో కోసం నిన్ను బ్లేమ్ చేసేంత మూర్ఖులం గాదు. ఎవరి తప్పులు వాళ్ళదే. మౌనీష్ మీరు ఫీల్ అవ్వకండి అన్నాడు వసి. మీ పెంపకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామ్మా అని ఎమోషనల్ అయ్యాడు మౌనీష్. గాయాలైన వశిష్ఠ 1 వీక్ వరకు కోలుకోలేదు. మహా కంటికి రెప్పలా చూసుకుంటూ చేవలు చేసింది. మరో వారానికి కొంచెం బయటకొచ్చాడు. సార్ సార్ అంటూ కంగారుగా వచ్చాడు సెక్యూరిటీ చీఫ్. వాట్ హ్యాపెండ్ మిస్టర్ అని గంభీరంగా ప్రశ్నించాడు. బయట యశ్వంత్ గారు ఉన్నారు సార్ అని చెప్పాడు. ఆ ఈడియట్ మళ్ళీ ఎందుకు వచ్చాడని కోపంగా వెళ్ళబోతుంటే నాన్న నువ్వు ఆగు అంటూ వచ్చింది మహా. వాడి సంగతి ఏంటో తేల్చనివ్వు మామ్ అని కోపంగా అరిచాడు. నేను చూస్తా వెయిట్ అని కోపంగా చీరపళ్ళు చేతి మీద వేసుకుంటూ వెళ్ళింది మహా. బుల్లెట్ దిగిన గాయాన్ని బెల్ట్ వేసి ఉంది. ఒళ్ళంతా కమిలిపోయి దెబ్బలు తగ్గలేదు. యశ్వంత్ అందమైన రూపం కాస్త వికృతంగా మారిపోయింది. కారు కానుకొని నిలబడి ఉన్నాడు. మహా విసురుగా బయటకు వచ్చి చేసింది చాలేదా ఇంకా ఏం చేద్దామని వచ్చావు అని అరిచింది. సైలెంట్గా చూస్తున్నాడు యశ్వంత్. వెళ్ళు ఎక్కడి నుండి నా కొడుకు వస్తే ఉన్న ఊపిరి తీసేస్తాడు అంది. నన్ను క్షమించవా అమ్మా అని మెల్లగా అన్నాడు. చురుగ్గా చూస్తూ నన్ను అలా పిలవకని కోపంగా అంది. మీరంటే నాకు ఫస్ట్ నుండి ఒక ప్రత్యేకమైన అభిమానం.
మీలాంటి మదర్ చాలా రేర్‌గా ఉంటారు. అందరికి ప్రేమ పంచి మీరు నన్ను ద్వేషించకండి తట్టుకోలేను ప్లీజ్. నాకు మిన్ను, మీరు కావాలన్నాడు. స్పీడ్‌గా బయటకొచ్చి ఇంకోసారి నా అమ్మ కావాలంటే చంపేస్తాను చూసుకో అని నిప్పులు చెరిగాడు వశిష్ట. నీతో నాకు మాటలు లేవు. నువ్వెప్పటికి నాకు ఎనిమివే అని సీరియస్‌గా చూస్తూ, అమ్మ మీరు చెప్పండి అన్నాడు. ఏంటి బే నీకు చెప్పేది? నీకు బతకాలని ఆశ లేదు కాబోలు అని గాది దగ్గర ఉన్న గన్ తీసుకున్నాడు. తీక్షణంగా చూస్తూ, ఇలాంటి అమ్మ నాకుంటే నీకంటే గట్స్ ఎక్కువుండును నాకు కూడా. ఓ ఎగరకు నీతో మాట్లాడడం లేదు నేను. అమ్మతో మాట్లాడుతున్నా. నీకు ఏ సంబంధం? ఈ మధ్యలో దూరుతున్నావు? మీరు చెప్పండి. నాకే ఆస్తులు వద్దు. ఏ ప్రాంతాలకు పోను. మీరు మాట్లాడండి చాలు అంతే అన్నాడు. మామ్ వీడి చిప్పు దొబ్బిందనుకుంటా పద అన్నాడు వసి. అమ్మా మీరు చెప్పండి. నా కంటికి కనిపించకంటే లైఫ్‌లో కనిపించను అన్నాడు. యశ్వంత్ ఇరిటేట్ చేయకు. నీలాంటి వాడితో మాకు ఏ బంధాలు వద్దు. గెట్ ఔట్ అన్నాడు. అమ్మ మాట్లాడేంత వరకు వస్తూనే ఉంటాను. ఇది రోడ్. నీ తాత నా తాత జాగీర్ కాదు అని రోషంగా చెప్పి, ఈ యశ్వంత్ ఠాగూర్ మారాడు అని మీరు గుర్తిస్తే చాలమ్మా అంతే. నేను ఎవరికైనా క్షమాపణలు చెప్పాల్సి ఉంటే మీకే అది. బై ఎనిమి అని కారెక్కాడు. పళ్ళు నూరేస్తూ ఇదో రకమైన డ్రామా కాబోలు పద మామ్ అని తీసుకెళ్ళాడు వశిష్ట. టెన్షన్‌గా చూస్తూ మళ్ళీ ఎందుకొచ్చాడు అంది ప్రజ్ఞ. నువ్వెందుకేడాలి అంత కంగారు పడతావు? ఏదో తాతా పులి కథ చెబుతున్నాడులే పద తినవా అన్నాడు. మీరేంటి అత్తమ్మ అంత మౌనంగా ఉన్నారు అని అడిగింది ప్రజ్ఞ. ఏం లేదురా రండి టిఫిన్ చేదురు గాని అని వెళ్ళింది మహా. నైట్ ప్రజ్ఞని దగ్గర తీసుకుని జోకొడుతున్నాడు వసి. ఎద మీద తల పెట్టుకుని పడుకుని ఏంటండి అంత డీప్‌గా ఆలోచిస్తున్నారు అంది ప్రజ్ఞ. బంగారం కోసం డాల్. హర్ట్ అయ్యారా అని డల్‌గా అడుగుతుంది. ఎందుకు హర్ట్ అవ్వడం? యశ్వంత్ విషయం బంగారం ఎక్కువగా రియాక్ట్ అయింది కదా! అవుతుందే. ఆ బ్లడ్‌లోనే ఉంది. నీ చేతుల్లో పెరిగింది. నిన్నంత బాధించినా నువ్వు చూడగలిగావా వాడిని చంపబోతుంటే? ఇది అంతే. ఆడపిల్లలకు ప్రేమ అనేది సహజం. మీరు నిజంగానే అంటున్నారా అని డల్‌గా అయింది. పిచ్చి డాల్ నిజమేనే అని నవ్వాడు. అంత ఎఫెక్షన్ ఎప్పుడు పెంచుకుంది నాకే ఆశ్చర్యంగా ఉంది హబ్బీ. మనకు తెలియకుండా యశ్వంత్ బంగారంతో టచ్‌లో ఉన్నాడు. అంటే దగ్గరికి వెళ్లి మాట్లాడడం, ఎత్తుకోవడం ఏమీ చేయకుండా డైలీ తనకు కనిపించేవాడు. అలా మిన్ను మైండ్‌లోకి ఎక్కాడు. తర్వాత మనసులోకి చేరాడంతే. అంటే చాలా రోజులుగా తన పథకంలో ఉన్నాడనమాట. హ్మ్. అంతా చూస్తుంటే అలాగే ఉంది. ఒక ఐలాండ్ కూడా కొన్నాడు. మనీ హవాలా రూపంలో తరలించింది దానికే. అది వినగానే సన్నగా వణికింది ప్రజ్ఞ. ఏ డాల్ టెన్షన్ పడకు. ఏమీ కాదు నేనున్నాను కదా అన్నాడు. మీరు రావడం లేట్ అయితే ఆ ఊహే భరించలేకపోతున్నాను హబ్బీ అని గట్టిగా పట్టుకుంది. ఇంకేమి ఆలోచించకుండా రాబోయే మన ఫ్రెండ్స్ కోసం ఆలోచించి ఓకే అని తల మీద ముద్దు పెట్టి నిద్రపో అన్నాడు. నెక్స్ట్ డే సేమ్ సీన్ రిపీట్ అయింది. గేట్ ముందు కారు ఆపి నిలబడ్డాడు యశ్వంత్. గార్డ్ వచ్చి చెప్పగానే వశిష్ఠ కోపంతో కడాయిలో నూనెలో సలసలా మరిగిపోతున్నాడు. వసి కేర్ చేయకు. తనకు విసుగొచ్చి తానే మానేస్తాడు అంది మహా. అలా 15 డేస్ గడిచిపోయాయి. యశ్వంత్ రావడం మాత్రం మానలేదు. ఏ హీరో ఏంటి డైలీ ఇక్కడికి వచ్చి నిలబడుతున్నావు? ఏంటి సంగతి అని కళ్ళెగరేసింది ఒక అమ్మాయి. చురుగ్గా చూస్తూ ఏ పో అవతలకి అన్నాడు యశ్వంత్. గుర్రుగా చూస్తూ పోక అని చంకెక్కుతానా ఏంటి? పెద్ద ఫోజు కొడుతున్నావు. రేవులో తాడిలా ఉండి అని తెలుగులో తిట్టిందామె. ఏయ్ ఏంటే వాగుతున్నావు అని గయ్యమని పడ్డాడు. తెల్లమొహం వేసి చూస్తూ నీకు తెలుగు వచ్చా అంటూ గుటకలు మింగింది. ముందు హిందీలో కూసిందిలేండి పిల్ల. తెలుగులో బూతులు కూడా వచ్చు అని సీరియస్‌గా చెప్పాడు. కళ్ళు బలుబులా వెలుగుతూ సో స్వీట్ నాకు 4 బూతులు నేర్పించవా ప్లీజ్? మా ప్రిన్సీ మేడం మరాఠీలో తిడుతుంది దొంగ మొహంది. దాన్ని తెలుగులో తిడతాను అంటూ పెట్ పప్పీలా దగ్గరికి చేరిపోయి యశ్వంత్‌ని బ్రతిమలాడుతుంది. ఏయ్ మెంటల్ పో అవతలకి అని కోపంగా నెట్టాడు. ఆహా! నేను పోను. నాకు బూతులు నేర్పించు అంటూ చేతులాడిస్తూ చిందేసింది. ఈ పిచ్చిది నాకెక్కడ దాపురించదురా నాయనా! ఏ పోలేదనుకో అని ముందుకు వంగి చెవిలో ఏదో గుసగుస చెప్పాడు. తెల్లగా ఉన్న ఆ మొహం అరుణవర్ణంలోకి మారిపోయి ఛీ! నువ్వు మంచివాడు కాదని చొరవగా 2 పీకింది. వసీ సెక్యూరిటీ డ్రైవర్ కూడా ఫ్యూజులు ఎగిరిపోయి ఆమెంత చొరవగా యశ్వంత్‌ని కొట్టేసరికి నీళ్ళు గుడ్లేసుకుని బొమ్మలా బిగిసిపోయి చూస్తున్నారు. తెలిసింది కదా! మూసుకొని దొబ్బేయ్ అని రెక్లెస్‌గా తల ఎగరేశాడు. అబ్బా! నేనెందుకు పోతాను? నిన్ను రోజు ఇలాగే సతాయిస్తా అని వయ్యారంగా నడ్డి తిప్పింది. సీరియస్ లుక్ ఇచ్చాడు. నీ తొక్కలో లుక్కులకి సత్యభామ వణకదు అని మువ్వారింపుగా చెప్పింది. డిక్కీ పగిలిపోతుంది ఇంకో క్షణం ఇక్కడే ఉంటే అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు. అంతలో వాసుదేవ్ గారి కారు బయటకొచ్చింది. యశ్వంత్‌తో గొడవ పడేది అలా కాస్త స్మైలింగ్ ఫేస్‌లా మార్చేసి గుడ్ మార్నింగ్ అంకుల్ అని వినయంగా విష్ చేసింది. డోర్ తీసుకుని కిందకి దిగి మార్నింగ్ ఏం చేయాలి ఇన్‌స్టిట్యూట్‌కి టైం అవ్వలేదమ్మా అని అడిగారు. హా! అయ్యింది అంకుల్ వెళ్తున్నా అని యశ్వంత్ వైపు చూసి మూతి తిప్పి వెళ్ళింది సత్యభామ. షార్ప్ లుక్‌తో చూస్తూ నువ్వెంత నటించినా ఇక్కడ మెల్ట్ అయ్యేవాళ్ళు లేరు. యశ్వంత్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ గో అన్నారు. మిమ్మల్ని నమ్మమని ఎవ్వరు బెగ్ చేశారు మిస్టర్ వాసుదేవ్. నాకు అమ్మ కావాలని సీరియస్‌గా అన్నాడు. తను నా భార్య అది మర్చిపోకు అని సీరియస్‌గా అన్నారు. సో వాట్? అయితే అయినా అమ్మే అని మొండిగా అన్నాడు.
విసిగించకు. యశ్వంత్ ఇది పబ్లిక్‌లోకి వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది అని చిరాకు ప్రదర్శించారు. అయితే నన్ను అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి అని బింకంగా అన్నాడు. అది జరగని పని. నా భార్య ఎంత మంచిదో అంతే పట్టుదల ఉన్న మనిషి కూడా. సో, నీ జిమ్ముక్కులు వర్కౌట్ అవ్వు. గో అని కారెక్కి వెళ్ళిపోయారు వాసుదేవ్. ఈ యశ్వంత్ పంతం కూడా అంతే అంకుల్ అన్నాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.